తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. సేపు ఏ ప్రాంతంలో ఎంత దోచుకుందామన్న ఆలోచన తప్పితే మీకు నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధిపైన మీకు ఫోకస్ ఎక్కడుంది? అందుకని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 2015లోనే ఆయన విజన్ ఏంటో ఏపీ సిఆర్డిఏ ఏర్పాటుకు సంబంధించి దాని యొక్క పరిధికి సంబంధించి మ్యాపులు చూస్తే ఇవాళ మీరు కొత్తగా మాకు పాఠాలు చెప్పే అవసరం ఉండదు మిస్టర్ జమోరే గారు. కాబట్టి ఒకసారి చూడండి, ఆయనకి భజన చేసేటటువంటి భజన బృందాలు, అసలు అద్భుతమైనటువంటి ఆలోచన, రాష్ట్రం మొత్తం ఇదే చర్చ. ఏంటండి మీరు ఇవాళ అద్భుతమైనటువంటి ఆలోచన చేసేది? 11 సంవత్సరాల ముందే దట్ ఈస్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు చూసినట్లయితే ఏపీ సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో మీరు చూసినట్లయితే అమరావతి క్యాపిటల్ సిటీతో పాటు అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియాతో పాటు మనకి కోర్ రీజియన్ ఏదైతే ఈ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కోర్ రీజియన్ అంటే దాదాపు 3.1 మిలియన్కి పైబడి పాపులేషన్ ఉన్నటువంటి కోర్ రీజియన్ 6 అర్బన్ లోకల్ బాడీస్, విజయవాడ కానివ్వండి, ఇటు గుంటూరు కానీ, తెనాలి కానీ, ఇటువంటివన్నీ కూడా కలుపుకుని కొండపల్లి, తాడిగడప ఇటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా కలుపుకుని కోర్ రీజియన్ అనేది ఒక ప్రాంతం. కోర్ రీజియన్ తర్వాత ఎక్స్టెండెడ్ రీజియన్ ఇంకొక 2.1 మిలియన్ పాపులేషన్కి పైబడి ఉన్నటువంటి ఎక్స్టెండెడ్ రీజియన్, ఇంకొక 6 మున్సిపాలిటీస్ తో ఉన్నటువంటి ఎక్స్టెండెడ్ రీజియన్ అంటే ఇటు ఉయ్యూరు కానివ్వండి, ఇటు గుడివాడ కానివ్వండి, ఇటు నూజివీడు కానివ్వండి, నందిగామ కానివ్వండి, ఇటు సత్తెనపల్లి కానివ్వండి, ఇట్లా పొన్నూరు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా కలిపి ఎక్స్టెండెడ్ రీజియన్ దాదాపు 6 మున్సిపాలిటీలతో 2.1 మిలియన్, మోర్ దాన్ 2.1 మిలియన్ పాపులేషన్తో. ఆ తర్వాత పెరిఫరల్ ఎక్స్టెండెడ్ రీజియన్ అంటే కింద ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఈ పెరిఫరల్ ఎక్స్టెండెడ్ రీజియన్ దాదాపుగా మరి 0.5 మిలియన్ పాపులేషన్ కలిగినటువంటి ఈ పెరిఫరల్ ఎక్స్టెండెడ్ రీజియన్. ఇట్లా ఏపీ సిఆర్డిఏ పరిధిలో మనకి క్యాపిటల్ సిటీ ఉంటుంది, తర్వాత కోర్ రీజియన్ ఉంటుంది, ఏది ఒక 6 కార్పొరేషన్ల మున్సిపాలిటీలతో కూడినటువంటి కోర్ రీజియన్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్టెండెడ్ రీజియన్ ఉంటుంది, ఇంకొక 6 మున్సిపాలిటీలతో ఉన్నటువంటి ఎక్స్టెండెడ్ రీజియన్, ఆ తర్వాత పెరిఫరల్ ఎక్స్టెండెడ్ రీజియన్. ఇట్లా ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఈ 4 ప్రాంతాలు కూడా కలిపి ఈ రకంగా వాటిని డివైడ్ చేసుకుని వాటి యొక్క అభివృద్ధికి ఇవాళ సిఆర్డి అంటే కేవలం ఒక రాజధాని అభివృద్ధే కాదండి. రాజధాని యొక్క అమరావతి యొక్క అభివృద్ధితో పాటు ఇదిగోండి ఈ ప్రాంతం మొత్తం యొక్క అభివృద్ధి కూడా ఏపీ సిఆర్డిఏ యొక్క బాధ్యత. ఈ మ్యాప్ చూస్తే చాలా స్పష్టంగా ఇవాళ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నని ఒక తుగ్లక్లాగా పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెడుతూ ఏదో ఇవాళ ఆయనకి ఏదో ఈ ప్రాంతం పైన కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చినట్టు, గతంలోనేమో 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల ఆట ఆడే ప్రయత్నం చేశాడు ఆయన. వాళ్ళు ఈ రోజేమో మళ్ళీ ఈ 3 నగరాలని ప్రస్తావిస్తూ మళ్ళీ ఇంకేదో ఒక కొత్త ప్రతిపాదన, ఏదో ఈయన మేధస్సు నుంచి ఈయన కొత్తగా ఏదో ఆవిష్కరించి వాళ్ళు తీసుకొచ్చినట్టు. కాబట్టి స్పష్టంగా ఇవాళ గౌరవ జమోరే గారికి కానివ్వండి, ఆయనకు భజన చేసినటువంటి నాయకులకు కానివ్వండి, మీడియాకి కానివ్వండి, ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి ఒకసారి ఏపీ సిఆర్డిఏ యొక్క మ్యాప్ చూస్తే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో. దానికి సంబంధించి మీరు చూసినట్లయితే జీవో నంబర్ 207 డేటెడ్ 22/9/2015 సెప్టెంబర్ 22, 2015 మరి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఆర్డర్స్లో మరి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రస్తావిస్తూ దాదాపు 11 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంత అభివృద్ధికి మొత్తానికి కూడా దోహదపడే విధంగా ఏపీ సిఆర్డి యొక్క బౌండరీస్ అన్నిటిని కూడా మెన్షన్ చేయటం. ఇవాళ ఇదిగోండి బందర్కి దగ్గర ఉన్నటువంటి మరి చల్లపల్లి కానీ, మోపిదేవి కానీ, ఘంటసాల మండలం కానీ, మొవ్వ కానీ, వాటికి సంబంధించినటువంటి విలేజెస్ పేర్లన్నీ కూడా ఇవాళ మోపిదేవి మండలం మీరు చూసినట్లయితే ఒక చిరువోలు కానీ, మెల్లమర్రు కానివ్వండి, లేదంటే మెరకనపల్లి కానివ్వండి, పెదకళ్ళేపల్లి, టేకుపల్లి, ఇటువంటి అన్ని దాదాపుగా గ్రామాలతో సహా ఆ పేర్లన్నీ కూడా పెట్టి ఘంటసాల మండలంలో ఏ గ్రామాలన్నీ కూడా
సిఆర్డిఏ పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఇంత స్పష్టంగా మరి ఆ రోజునే జీవో ఇస్తే, మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటండి? ఈ రోజున మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలపైన కొత్తగా ప్రేమ ఒలకబోసే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ జమోరి గారు ఏం చేశారు? మరి ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఏర్పాటైనటువంటి సిఆర్డిఏని 2020లో రద్దు చేసే ప్రయత్నం చేశారా లేదా? ఇవాళ ఆ రోజున మనం చూసాం, ఎందుకంటే ఏపీ సిఆర్డిఏ చట్టం రద్దు. మరి ఆ రోజున మరికి ఈ ప్రాంతం మీకు గుర్తుకు రాలేదా? ఎందుకు మీరు ఏపీ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశారు? నిజంగా ఈ ప్రాంతం పైన మీకు ఇవాళ మీరు ఒలకబోస్తున్నటువంటి ఈ ప్రేమ ఆ రోజున మీకు ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు లేకపోయింది? ఎందుకు ఏపీ సిఆర్డిఏ అక్కర్లేదు? దాదాపుగా మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు, గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు విస్తరించి ఉన్నటువంటి ఏపీ సిఆర్డిఏ అక్కర్లేదు, దాన్ని రద్దు చేద్దామని చెప్పి మీరు బిల్లు ఎందుకు పెట్టారు సార్? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ గ్రోత్ కారిడార్? అప్పుడు లేదా మీకు ఈ ప్రాంత ప్రజలపైన ప్రేమ? ఇవాళ కొత్తగా ఏదో నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నకి ఏం జవాబు చెప్తారని చెప్పి నేను ఈనాటి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి గౌరవ జమోరే గారిని అడుగుతా ఉన్నా. ఆయనకి భజన చేసేటటువంటి భజన బృందాన్ని అడుగుతున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 11 సంవత్సరాల క్రితమే ఇంత 8,300 కిలోమీటర్ల విస్తీర్ణంతో సిఆర్డిఏని ఏర్పాటు చేసి, మీరు ఒక హైదరాబాద్ నగరాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజున ఒక ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఒక హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇవాళ ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చెందాయో, ఒక విజన్తో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రాంత అభివృద్ధికి ఆయన దోహదపడ్డారో, ఈ రోజున ఈ ఏపీ సిఆర్డిఏ ద్వారా ఇవాళ ఏపీ సిఆర్డిఏ పరిధిలో వచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ, ఇవన్నీ మరి ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టులే కదా. ఇవాళ ఏపీ సిఆర్డిఏ పరిధిలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఉపయోగపడే విధంగా అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే, ఇవాళ ఈయన గారు కేవలం ఒక కడుపు మంటతో, అమరావతి పైన ఉన్నటువంటి ఒక కడుపు మంటతో, ఒక వెటకారంగా, ఒక రకమైనటువంటి వెటకారంతో పార్లమెంటులో పాస్ అయినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాని పట్ల ఒక రకమైనటువంటి వెటకారంతో అపహాస్యం చేసే విధంగా ఆయన ఒక పిచ్చి తుగ్లక్ లాగా కొత్త కొత్త పేర్లన్నీ తీసుకొచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక కామెడీ పీస్గా మారిపోయినటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి జమోరే గారు. కాబట్టి ఇవాళ మీ దగ్గర నుంచి కొత్తగా మేము అభివృద్ధి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్. 11 సంవత్సరాల ముందే ఈ ప్రణాళికను సిద్ధం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.